సునీతమ్మ గారు బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ ని మోసమైన పార్టీ, మోసపూరితమైన పార్టీ అనే మాటలు కూడా అన్నారు. నేను మోసము అనేది కేసీఆర్ నన్నలే. అక్కడ లోకల్ గా ఇట్లా ఇబ్బంది పెట్టారు. వాస్తవంగా అప్పుడు కొంతమంది కొత్త వాళ్ళని తీసుకోవడము, పాత వాళ్ళను కొద్దిగా పట్టించుకోలేరు అనేటువంటి భావన మాకు ఉండింది. అది నా అభిప్రాయాన్ని వ్యక్తం చేసిననే తప్ప ఎప్పుడు కూడా ఇది ఉద్యమ పార్టీ, ఉద్యమానం అంటే ఉద్యమ పార్టీగానే నేను సంబోధించిననే తప్ప ఎప్పుడు కూడా నేను కేసీఆర్ గారిని నిందించలే. ఒక అన్నలాగా ఉండేవాడు. నేను రెగ్యులర్ గా రాఖీ కట్టేదాన్ని. నాకు వెళ్తుంటే బాధ కూడా అనిపించింది. మీకు అంటే ఇప్పుడు చెప్తున్నా, బీజేపీకి వెళ్ళి కండువా కప్పుకోవాలని అనుకున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. నేను అంటే నాదంతా కూడా ఉద్యమ నేపథ్యం కదా. అప్పుడు కూడా ప్రజలలో ఉండి ప్రజల కోసం పనిచేసిన దాన్ని మళ్ళీ టీఆర్ఎస్ లోకి ఏదైనా టీఆర్ఎస్ కూడా ఒక ఉద్యమ పార్టీ అనే వచ్చిన. అరే తెలంగాణ అనే ఒక కాజు ఉన్నది, ఆ లక్ష్య సాధన కోసం కదా ఈ పార్టీ పెట్టింది. ఆ పార్టీలో పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ పార్టీలోకి వచ్చిన. ఏదో రాజకీయ నాయకురాలు రావాలి, రేపు ఎమ్మెల్యే కావాలి. కానీ వచ్చిన తర్వాత ఉద్యమ పార్టీలోనే నేను నిలకడగా పనిచేస్తున్నటువంటి క్రమంలో నేను ఇదే పార్టీ, ఇదే ఫస్ట్ పార్టీ, ఇదే లాస్ట్ పార్టీ, ఇంకా వేరే ఆలోచన ఉండొద్దు అనే కాన్సెప్ట్ తోటే వచ్చిన.